వీలైతే శ్రావ్యతో మీ పెళ్లి జరిపిస్తాను. శ్రావ్య ఒప్పుకుంటుందా? నా ప్రయత్నం నేను చేస్తాను సిద్ధుగారు. మాతో పాటు సీతారాముల కళ్యాణంలో మీరు కూడా కూర్చోండి. స్వామివారి కళ్యాణం పూర్తి కాగానే మీ పెళ్లి జరిపిస్తాను. ఈ మాట చాలు జ్యోతి గారు. ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సీతారాముల దయ వల్ల మా పెళ్ళైతే అంతకంటే సంతోషం ఏముంది? సరే, మీరు రెడీగా ఉండండి, నేను లోపలికి వెళ్తాను. అలాగేనండి. రండమ్మా. ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? ఒకరినొకరు పట్టుకుని 3 మునుగులు వేయాలి. దంపతులు ఇలా ఎందుకు చేస్తారంటే, ఒకరినొకరు పట్టుకుని అలా మొలగడం వల్ల భార్యాభర్తల బంధం మరింత దగ్గరవుతుందని నమ్మకం. ఇంకేటి నిలబడ్డారు? పొలంలోకి దిగండి. మొదలు పెట్టండి. భయపడకండి, నేనున్నాను కదా, నన్ను గట్టిగా పట్టుకోండి. భార్యాభర్తలు కలిసి మునిగితే ఆ బంధం ఇంకా బలపడుతుందని పంతులు గారు చెప్పారు. కాబట్టి రమణి ఉంటే మేమిద్దరం కూడా కొలంలో మునిగేవాళ్ళం. సామి, రాజీబాబు జ్యోతిమ్మల బంధం కలకాలం సంతోషంగా ఉండాలి. రాజీవ్తో కలిసి కొలంలో ఈరోజు నేను మునగాల్సిన దాన్ని. ఈ జ్యోతి నా ఆశల్ని నిర్దాక్షిణ్యంగా ముంచేసింది. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది శ్రావ్య. లేనిపోని భయాలతో నేను తెచ్చిపెట్టిన అదృష్టాన్ని కాలదన్నుకున్నావు. పదే పదే గుర్తు చేయకండి అత్తయ్య. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. 3 మునకలు పూర్తయ్యాయి పంతులు గారు. చాలా? ఇంకా మునకలు మునగాల? కావాలంటే చెప్పండి, ఎన్నిసార్లైనా మునుగుతాం, నాకేం ప్రాబ్లం లేదు. చాలు చాలు నాయనా, పైకి రండి. పదండి. ముందు మీ భార్యాభర్తలిద్దరూ అక్కడ ఉన్న పల్లకిని తడి బట్టలతో మోయాలి. ఆ తర్వాత కళ్యాణం జరిపిద్దాం. అలాగే పంతులు గారు. పదండి. పదండి. పల్లకి ఎత్తుకునే ముందు మీ ఇద్దరు దంపతులు స్వామివారికి 3 ప్రదక్షిణలు చేయండి. ఈ జంట ప్రశాంతంగా పల్లకి మోయకుండా ఏదో ఒక ఆటంకం కలిగించాలి. ఏం చేయాలి?
ఈ గాజు పెంకలు కాల్లో దిగితే పల్లకి మోసే కార్యక్రమం ఆగిపోతుంది. అది చాలు. ఇప్పుడు దంపతులిద్దరూ పల్లకిని ఎత్తి దాన్ని మోస్తూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అమ్మా, మీరే దగ్గరుండి కళ్యాణం జరిపిస్తున్నారు కాబట్టి ఈ తలంబరాల పళ్ళెం నెత్తి మీద పెట్టుకుని పల్లకి ముందు నడవండి. అలాగే పంతులు గారు. జై శ్రీరామ్, 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 ఓ, జై శ్రీరామ్, అత్తయ్య జై శ్రీరామ్, జై శ్రీరామ్. అత్తయ్య వద్దు, పల్లకి ముందు మీరు నడవద్దు. మైకులో పాటలు, ఈ జనాల గోల ఏమీ వినిపించట్లేదు శ్రావ్య. పెద్దగా చెప్పు. అమ్మా, ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు రామనామ జపం తప్ప మరో మాట మాట్లాడకూడదు. అయ్యో, పంతులు గారు మాట్లాడొద్దు అన్నారుగా. పల్లకి కార్యక్రమం అయ్యేదాకా నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మా, నీకు పెళ్లి కాలేదు కదా? కాలేదు పంతులు గారు. పెళ్లి కాని ఆడపిల్లలు తలంబరాలు నెత్తినెత్తుకొని పల్లకి ముందు నడిస్తే కోరిన కోరిక నెరవేరుతుంది. అంతా శుభం జరుగుతుందమ్మా. నేను నడవను. అలా అనకూడదు, తప్పు. తలంబరాలు తీసుకో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.